అందరికీ జై భీమ్. జై భీమ్. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవ వేడుకకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఖమ్మం డిపో సూపరింటెండెంట్ గారికి, అలాగే ఈ ఉత్సవ వేడుకకు అతిథిగా విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఖమ్మం ఆర్టీసీ రథసారథి అయినటువంటి ఆర్యమ్మ గారికి, అలాగే డిప్యూటీ ఆర్యమ్మ గారికి, గౌరవనీయులు పెద్దలు ఖమ్మం డిపో మేనేజర్ గారికి, పిఓ గారికి, అలాగే సిఐ మేడం గారికి, వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి అధికారులకు, సూపర్వైజర్లకు, విజిలెన్స్ అధికారులకు, నాతోటి సోదరి మనులందరికీ పేరు పేరున 135వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్. మిత్రులారా, 135 సంవత్సరాల క్రితం ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిండు. ఈరోజు కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచ జ్ఞాన దినోత్సవ సభగా ఐక్యరాజ్య సమితిలో వెలుగై ఆమోదముద్ర పొంది నేడు ప్రపంచ జ్ఞాన దినోత్సవ సభగా జరుపుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుక. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు ఏం చేసిండు అంటే, ఈ భారతదేశంలో ఇంకెవరు లేరా? ఇవాళ 135 సంవత్సరాల వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు సువర్ణాక్షరాలతో కేవలం భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలు కూడా జ్ఞాన దినోత్సవ సభను ఏర్పాటు చేసుకొని ప్రపంచ జ్ఞానిగా, ఈ రోజు మహామేధావిగా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పిలుచుకోవడం గల కారణమే అనేది కొన్ని సంఘటనలు వారి యొక్క జయంతి సందర్భంగా వారి కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచుతాను. నాకు తెలిసిన కొన్ని సంఘటనలు మాత్రం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లోని మౌ అనే పట్టణంలో 1891 ఏప్రిల్ 14వ తారీఖు నాడు, మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఏప్రిల్ 14వ తారీఖు నాడు జన్మించడం జరిగింది. తాను అనేక చదువుకునేటప్పుడు కష్ట నష్టాలు, అవమానాలు, అవహేళన పొంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన స్కూల్లో చేర్పించడానికి వెళ్తే స్కూల్లో కూడా తను చేర్చుకునే పరిస్థితి లేకపోతే టీచర్ గా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కులస్తుడైన టీచర్ గా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ గారిని, అంబేద్కర్ గారు టీచర్ గా ఉన్నటువంటి భీమరావుని తీసుకొని ఆయనకు చదువు చెప్పడానికి నిర్ణయించుకున్నాడు తప్ప లోపలికైతే ఎంట్రీ లేదు. అయినా భీమరావు గారు తన కష్టం ఏ విధంగా చదువుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్న సందర్భంలో భీమరావుకి చదువు చెప్పడానికి అంబేద్కర్ గారు నిర్ణయించుకున్నాడు. తన యొక్క పేరునే భీమరావు తల్లిదండ్రులు పెట్టిన ఒక పేరుని తీసేసి అంబేద్కర్ గారు టీచర్ గా పనిచేసినటువంటి అంబేద్కర్ గారి పేరుని భీమరావు పేరు తీసేసి అంబేద్కర్ గారు నామకరణం చేసిండు, ఒక బ్రాహ్మణ టీచర్ గారు. అలాగే 10th క్లాస్ ఈ సమాజంలో మొట్టమొదటిగా 10th క్లాస్ ఎక్కువ మార్కులు సాధించి ఎక్కువ మార్కులు సాధించిన క్రమంలో తనకి సన్మానం చేస్తున్న క్రమంలో సవల్కర్ అనే ఒక బ్రాహ్మణ టీచర్ తన యొక్క పట్టుదలని, తన యొక్క ఆయన చదువుకునే విధానాన్ని చూసేసి ఇతనికి పై చదువులు చదివించాలంటే ఏం చేయాలి, ఈయనకు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి బరోడా మహారాజు దగ్గరికి సవల్కర్ అనే ఒక టీచర్ తీసుకెళ్లి బరోడా మహారాజు దగ్గర తీసుకెళ్లి ఆయనకి 25 రూపాయల స్కాలర్షిప్ ని ప్రదానోత్సవం చేస్తే ఆయన కొలంబియా యూనివర్సిటీకి అడుగు పెడతాడు. కొలంబియా యూనివర్సిటీ లండన్ లో ఉన్నటువంటి లైబ్రరీ, ప్రపంచంలో ఉన్నటువంటి లైబ్రరీ, అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉందంటే లండన్. ఆ లండన్ లో ఇద్దరు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి లైబ్రరీ మొత్తాన్ని కూడా ఈ పుస్తకాలు చదివినటువంటి ఏకైక వీరులు ఇద్దరు. ఒకటి కార్ల్ మార్క్స్, 2 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఇద్దరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటివాడు కాబట్టి ఆయన యొక్క లండన్ లండన్కి వెళ్ళి చదువు పూర్తి చేసుకున్న తర్వాత యూనివర్సిటీలో చదువుకొని అనేకమైన చదువులు చదువుకున్న తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకొని ఈ దేశానికి రావడానికి ఉంటాడు. మధ్యలో చదువు ఆగిపోతుంటది, తనకు స్కాలర్షిప్ ఉండదు. తల్లి రమాకి ఒక లెటర్ పెడతాడు, రమా నేను చదువు నా మధ్యలో ఆగిపోయింది, బరోడా మహారాజు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ఆగిపోయింది, తోటి నన్ను చదువుకోమంటావా, ఇంటికి రమ్మంటావా అని ఒక లెటర్ పంపిస్తాడు. అప్పుడు రమా దగ్గర 500 రూపాయలు మాత్రం ఉంటాయి. కానీ తను ఏం చేస్తుందంటే, బాబాసాహెబ్
నా దగ్గర 500 రూపాయలు మాత్రం మాట ఉన్న వాస్తవం. కానీ మన కుమార్తె అయినటువంటి హిందూకి ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి 500 రూపాయలు నీకు పంపించమంటావా, అమ్మాయిని హాస్పిటల్ తీసుకోమంటావా అంటాడు. అప్పుడు మనమైతే అందరూ హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ ఆ మహాతల్లి ఇక్కడ నా బిడ్డ చనిపోతే సరిపోయింది, కానీ 7 కోట్ల మంది ప్రజలకి జ్ఞానజ్యోతి వెలిగించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆ 500 రూపాయలను ఇచ్చి పంపించి జ్ఞానజ్యోతి అంటే బాబాసాహెబ్ ఇలా మనకి అఖండ జ్యోతిగా ఇచ్చినటువంటి రమాబాయి. మరి ఆ తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ 500 రూపాయలు? ఆనాడు 500 రూపాయలు అంటే ఇవాళ సుమారు 5 కోట్ల రూపాయలతో సమానం. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి? ఆమె పెట్టుబడిదారు కూతురా, లేకపోతే వ్యవసాయం చేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చిందా? టాటా బిర్లాకు వారసురాలుగా ఉన్నదా? కాదు. పిడికలు కొట్టుకొని పెండ తెచ్చుకొని పిడికలు తీసుకొచ్చుకొని రేత్రనక పొద్దనక పిడికలు కొట్టుకొని ఆ పిడికలతో వచ్చినటువంటి డబ్బుల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంపిస్తే ఆ డబ్బులతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైన డిగ్రీలు పొంది చివరికి ఇండియాకి రావడం జరుగుతుంది. ఇండియాకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ మహారాజ్ దగ్గర అయితే ఆయన ఇచ్చిన స్కాలర్షిప్ ఆ స్కాలర్షిప్ అనంతరం బరోడా మహారాజ్ దగ్గర ఉద్యోగం చేయాలని ఒక అగ్రిమెంట్ ఉంటది. ఆ అగ్రిమెంట్ తోటి వచ్చి బరోడా మహారాజ్ దగ్గర ఉద్యోగం చేస్తుంటాడు. కానీ ఇక్కడ భారతదేశంలో కులం ఉన్నది కాబట్టి కులం ఏం చేస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వస్తుంటూ అనేకమైన డిగ్రీలు సాధించి వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రక్షణ శాఖ మంత్రిగా బరోడా మహారాజ్ ఆధీనంలో పనిచేస్తుడు. కానీ కులం ఉన్నది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కులం అనే ఒక అవమానంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మంచి తాగుదామన్నా నువ్వు నీళ్ళు తాగడానికి వీల్లేదంటారు. కనీసం ఒక అటెండర్ స్థాయి ఒక భారత రాజ్యాంగ నిర్మాణ చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక అటెండర్ గారు వచ్చి కనీసం పుస్తకం చేతి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఆనాడు. ఎందుకు అంటే అతను చెప్తాడు, మిస్టర్ అంబేద్కర్, నువ్వు నాకంటే డిగ్రీలు చదివి ఎక్కువ ఉండవచ్చు, కానీ నాకంటే నువ్వు పై ఆఫీసర్ కావచ్చు, కానీ నేను చిన్న ఉద్యోగస్తుని ఒక పిఏనే ఒక అటెండర్నే కావచ్చు, కానీ నీకు పుస్తకం ఇస్తే నువ్వు రెండో పక్క పట్టుకుంటే నేను ఎవరో పక్క పట్టుకుంటే నీ యొక్క అంటే మైల పడటం వల్ల నా యొక్క కులం మైల పడుతుంది అని అవహేళనతో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎమ్మటే తన యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేసి వడోదరా మహారాజుకి రాజీనామా పత్రం అందించి తాను వెళ్ళిపోయి బాంబేలో మొట్టమొదటిగా ఎల్ఎల్బిగా ప్రాక్టీస్ చేస్తాడు. ఎల్ఎల్బిగా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 1927 మహచ్చెరువు యొక్క పోరాటం వస్తుంది. మహచ్చెరువు పోరాటంలో అక్కడ నీళ్లు తాగాలని ఒక కేసు వస్తుంది. ఆ కేసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబే కోర్టులో గెలుస్తాడు. కానీ నీళ్లు తాగే పరిస్థితి ఎక్కడ ఉందంటే అప్పుడు నీళ్లు తాగడానికి మామూలుగా శూద్రులు అతిశూద్రులకు ధైర్యం లేదు. ఎందుకు లేదంటే చదువుకున్న వ్యక్తులు లేరు, పెట్టుబడిదారులు లేరు, డబ్బున్నవారు లేరు, ఎవరు లేడు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ నీళ్లు తాగడానికి ప్రత్యక్షమైన పోరాటం చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి మహత్ అనే గ్రామంలో మహచ్చెరు పోరాటానికి శ్రీకారం చుట్టి 10,000 మందితో ఆడ ఒక పెద్ద బహిరంగ సభ చేపెట్టి ముందే తానే నీళ్లు తాగడానికి ఆ నీళ్ళకి వెళ్ళిపోతాడు. నీళ్లు తాగుతాడు. మహచ్చెరు పోరాటం విజయవంతమవుతుంది. తర్వాత భారతదేశంలో కులం ఉంది కాబట్టి దళితుల్ని గుళ్ళో రాలేరు కాబట్టి గుళ్ళోకి వస్తే ఏమవుతుంది అనేది ఆ యొక్క పూజ వాళ్ళ యొక్క బ్రాహ్మణ వ్యవస్థ చెప్పారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాస్తవంగా నాస్తికుడు హేతువాది అయినా గుళ్ళోకి ఎందుకు పోవాలనుకుంటాడు? భారతదేశంలో ఉన్న ఒరిస్సా ప్రాంతంలో ఉన్న కాలారాం దేవాలయం ఉంటుంది. ఆ కాలారాం దేవాలయానికి సుమారు 6 నెలల యొక్క పోరాటాన్ని కొనసాగించి చివరికి కాలారాం దేవాలయాలకు అడుగుపెట్టాడు. బాబాసాహెబ్ కాదు, కేవలం ఆత్మగౌరవం కోసం 6 నెలలు పోరాటం చేసి కాలారాం దేవాలయానికి దళితుల్ని ప్రత్యక్షంగా ఒక 10,000 మందిని తీసుకెళ్లి కాలారాం దేవాలయాన్ని ప్రవేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి కులం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలో మళ్ళీ లండన్ కి మళ్ళీ అమెరికాకి వెళ్తాడు. అమెరికాకి వెళ్ళి అనేకమైన డిగ్రీలు చేసుకోవాలి కాబట్టి ఆ డిగ్రీలు చేయడానికి పోతాడు. అక్కడ లాడ్వే అనే ఒక టీచర్ గారు ఉంటాడు. కొలంబియా యూనివర్సిటీలో జాన్వే అనే ఒక గొప్ప ప్రొఫెసర్ గారు ఉంటాడు అక్కడ. దానికి ఆ ప్రొఫెసర్ గారు ఏం చెప్తున్నారంటే పీజీ చేయాలనుకుంటే ఒక సంబంధించిన ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి. నువ్వు భారతదేశం నుంచి వచ్చినావు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నువ్వు భారతదేశం నుంచి వచ్చినావు కాబట్టి మీరు ఏం చేయాలి, ఒక డాక్యుమెంట్ చేయి. ఏం చేయాలంటే కులం
ఎట్లా పుట్టింది, దానికి సంబంధించిన కుల నిర్మూలన ఏం చేయాలి అనేది ఒక డాక్యుమెంట్ చేయాలి అంటే కులం, దాని పుట్టుక, దాని నిర్మూలన, ఈ 3 అంశాలను రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక ప్రసిద్ధిగాంచినటువంటి కొలంబియా యూనివర్సిటీలో ఆ పత్రికే ఆ యొక్క డ్రాఫ్టే కులం నిర్మూలన అనేది ఒక గ్రంథంగా తయారయ్యి తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పిహెచ్డీలో అనేక డిగ్రీలు పొందినటువంటి ఆ కుల నిర్మూలన గ్రంథం ద్వారానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన గ్రంథం తయారు చేయడం జరిగింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1928లో ఈ భారతదేశానికి సైమన్ అనే ఒక కమిషన్ వస్తుంది. ఈ సైమన్ కమిషన్ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో అస్పృశ్యులకి, అంటరాంతనాలకి రిజర్వేషన్లు కావాలి, చదువుకునే హక్కు కావాలి, విద్యకు కావాలి, అనేకమైన రాజ్యాంగ ఫలాలు కావాలి. కాబట్టి సైమన్ వస్తుంది. ఆ సైమన్ ముందు తన యొక్క డాక్యుమెంట్ తయారు చేసి సైమన్ ముందు ఏర్పాటు చేస్తాడు. కానీ సైమన్ అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి గాంధీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అనేక మంది గో బ్యాక్ సైమన్ అంటే బాబాసాహెబ్ అక్కడే వెల్కమ్ సైమన్ అంటాడు. వెల్కమ్ సైమన్ అని అనేక ప్రాంతాలు, కలకత్తా, బెంగాల్, అలాగే చెన్నై అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పెరియర్ రామస్వామి నాయక్ గారు కావచ్చు, జోగిధర్నాథ్ మండల్ కావచ్చు, బాబాసాహెబ్ కావచ్చు, బాంబేలో బాబాసాహెబ్ ఉంటాడు. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరినీ కలిసి సైమన్, వెల్కమ్ సైమన్ అని తన యొక్క నివేదికని ఏర్పాటు చేసినటువంటి నివేదికని విశ్లేషించి అసలు మాకు ఏం కావాలి మీరు ఒక్కసారి శ్రద్ధ చేయండి. ఈ యొక్క అంశాన్ని ఏంటంటే ఆ వచ్చిన సైమన్ అధికారి, సైమన్ పేరుతో వచ్చినటువంటి అధికారి ఆ సైమాన్ని మొత్తం అర్థం చేసుకొని బాబాసాహెబ్ ఏం కోరుకుంటున్నారు అనేది ఒక విశ్లేషణాత్మకంగా చేసేసి ఇది ఒక నిజమైన ఉద్యమం కాబట్టి, నిజమైన కోరికలు కాబట్టి మీరు లండన్ రమ్మంటాడు వీళ్ళందరినీ.